భార్య వేధింపులు భరించలేకనే తన నుండి దూరంగా వెళ్లి బతుకుతున్నానని, తనను బతికుండగానే చనిపోయినట్టు చిత్రీకరించి తన ఆస్తిని హస్తగతం చేసుకుందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా ప్రజావాణిలో ఓ అభాగ్యుడు కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. తన భార్య నుండి తిరిగి ఆస్తిని తనకు స్వాధీనం చేయాలని అర్జీ సమర్పించాడు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన పిల్లి రాజమౌళి భార్య భారతిపై కరీంనగర్ ప్రజావాణిలో బతుకున్న తనపై డెత్ సర్టిఫికేట్ తీసుకుని తన తల్లిదండ్రులను సైతం బెదిరించి తన పేరిట తల్లిదండ్రుల పేరుతో ఉన్న స్థిరాస్తులను కూడా విరాసత్ చేసుకుందని వాపోయాడు. తాను బతికి ఉండగానే వితంతు పెన్షన్ సైతం తీసుకుంటుందని, కూతురు లేకున్నా కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్ధి పొందిందని భర్త రాజమౌళి మీడియాకు తెలిపాడు. తనపై అనవసర నేరాలు మోపుతూ జైలు పాలు చేస్తుందని, ఈ మధ్యనే జైలు నుండి బయటకు వచ్చినట్లు తెలిపారు. మరలా ఏదో ఒక కేసు పెట్టి తనను మళ్లీ జైలుకు వెళ్లేలా ప్లాన్ చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తన నుండి రక్షణ కల్పించాలని కలెక్టర్ను కోరారు. ఆమెని నా భర్తగా పిల్లి రాజమౌళిని నన్ను సచిన సర్టిఫికేట్ తీసుకొని నా 10 ఎకరాల ఆస్తి కాజేసి ఉల్టా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసు పెట్టుకుంటా, నన్ను బాధించుకుంటా, నన్ను కేసుల పాలు చేసుకుంటా, నన్ను ఎంతో హింసలు పెట్టుకుంటా వచ్చింది. ఈరోజు ప్రజావాణిలోకి వచ్చి నేను ఈ మాట తెలియజేస్తున్నాను. నన్ను ఎట్టి పరిస్థితులను నన్ను కాపాడాలని నా ప్రాణ భయం ఉందని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఇప్పుడు మీది అంటే మీ 10 ఎకరాల భూమి ఆమెకి ఎట్లా? ఆమె పేరిట నేను సచిన సర్టిఫికేట్ పెట్టి అప్లికేషన్ పెట్టి కలెక్టర్ దగ్గర పెట్టి కలెక్టర్ సంతకం తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఆమె దగ్గర వాళ్ళ దగ్గరికి నా ఒత్తిడి చేసి మా అమ్మ నాన్న చంపేసి అమ్మని కొట్టి ఆ బాధను భరించలేక వాళ్ళు సంతకాలు పెట్టి ఆమె పేరిట నా ఉన్న పేరుతో కూడా నేను సంతకం లేకుండా నా ఆస్తి ఆమె దగ్గరికి పోయింది. అది ఎలా పోయిందని నా ఆస్తి నాకు కావాలని నాకు డెత్ సర్టిఫికేట్ ఎక్కడ జారీ అయింది? అది ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ దొరికింది. నాకు ఆమె పెట్టింది నా భర్త చనిపోయింది, నా 3 పిల్లలు ఎట్లా బతకాలని అని పెట్టిన సర్టిఫికేట్ ఉందండి. నా దగ్గర సర్టిఫికేట్ దొరికింది. మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి పెన్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారని పెడితే ఆ సర్టిఫికేట్ దొరికింది. కానీ సర్టిఫికేట్ నాకు దొరుకుతలేదని పెన్షన్ కట్ చేశారు వాళ్ళు. నేను పోగానే నన్ను చూసి 2016 నుంచి ఇది వరకు పెన్షన్ ఇచ్చారు వాళ్ళు. మీకేం కావాలి? నాకు ఇది నా భూమి, నాకు నా ఆస్తులు నాకు కావాలి. నేను బతికున్నా కానీ చనిపోయి నేను ఎట్లా ఇస్తారు? నేను బతికే ఉన్నా కదా, నా ఆస్తులు నాకు కావాలని నేను మనవి చేస్తున్నాను.